నమస్తే. మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను గమనించారా? వాటి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశారా? అయితే ఆ అలల గురించి తెలిస్తే వణికిపోతారు. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన అలలలో చదరపు అలలు ప్రధానమైనవి. వీటిని స్క్వేర్ వేవ్స్, క్రాస్ సీ లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా అంటారు. ఇవి అత్యంత అరుదుగా ఏర్పడినప్పటికీ ఎంతో శక్తివంతమైనవి. సముద్రంలో చాలా వరకు అలలు ఒడ్డుకు చేరుకున్నాక తీర ప్రాంతానికి అడ్డంగా సమాంతరంగా వీడిపోతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని సముద్రాలలో నీటి ఉపరితలంపై చదరంగం బోర్డు లాంటి అలలు ఏర్పడడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. పైనుండి ఈ అలలను చూస్తే చతురస్రాకారపు అలలను ఏర్పరిచే విధంగా నీటి అడుగున ఏదో గ్రిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. సముద్ర తీరంలోని లైట్ హౌస్ లేదా కొండ ప్రాంతాల నుంచి సముద్రం పైకి డ్రోన్ ఎగురవేసినప్పుడు సముద్రంలో ఇటువంటి అలలను గుర్తించవచ్చు. సముద్రంలోని నీటి అడుగున జరుగుతున్న ఏ పరిస్థితుల కారణంగానూ ఈ అలలు ఏర్పడవు. సముద్రంలోని నీరు కదులుతున్న తీరుతెన్నులను అనుసరించి ఈ స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. రెండు సముద్రాల ఖండన సమయంలో ఈ విధమైన చదరపు తరంగాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితిగతుల కారణంగానూ ఇలాంటి అలలు ఏర్పడవచ్చు. రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది. చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఆ అలలు ఎంతో ప్రమాదకరమైనవి. సముద్రంలో చతురస్రాకారపు అలలు కనిపిస్తే వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ఇటువంటి అలలకు దూరంగా ఉండాలి. ఈ అలలు పడవ ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా పలు బీచ్లలో కొద్ది నిమిషాలలో కనిపించి అదృశ్యమవుతూ ఉంటాయి. చతురస్రాకార అలలు ఫ్రాన్స్లోని ఐల్డీరేలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి.